మరొకసారి క్రీస్తు గారికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రయాణంలో ఆయనకి కొన్ని ఆటంకాలు, లేదంటే ఆయన ప్రయాణంలో కొన్నే కాదండి, చాలా సమస్యలు ఎదురైనాయి. ఒకటి కాదు. మనం ఆలోచించగలిగితే మీరు క్రొత్త నిబంధన మత్తయి సువార్త నుంచి మార్కు, లూకా, యోహాను సువార్తలు, ఈ 4 సువార్తల యొక్క ప్రయాణంలో మీరు చదువుతున్నప్పుడు ఆయనకి ఎదురైనటువంటి సమస్యలు ఏంటో కొంచెం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకానొక సందర్భంలో పక్షవాయువు కలిగినటువంటి ఆ రోగిని, లేదంటే ఆ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఆ ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆ ఇంటి పైకప్పు ఇప్పి ఆయన తిప్పినప్పుడు అతని విశ్వాసాన్ని బట్టి అతనికి స్వస్థత కలిగింది. మీకు తెలిసే సందర్భం. కానీ ఆ ఇంటి వారు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటో తెలుసండి? ఈయనకి మతి చెల్లించింది అన్నారు. ఎవరికైనా మీకు గుర్తుందా సందర్భం? ఆ ఇంటి వారు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటంటే, ఈయనకి మతి చెల్లించింది అనేటటువంటి సందర్భం మనం మార్కు సువార్తలో చూస్తాం. మీకు సందర్భాలు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు చదివినట్టు. మరొక సందర్భంలో ఆయనకి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే, మనము లూకా సువార్తను ఒకసారి చూడగలిగితే ఆయన నజరేతు నుండి గలిలయ నుండి యొర్దాను నదికి వెళ్ళి బాప్తిస్మం తీసుకుని ఆయన ప్రభు ఆత్మచేత నింపబడిన వాడై మరలా తిరిగి వచ్చి గలిలయ నుంచి మళ్ళీ నజరేతుకు వచ్చినటువంటి సందర్భంలో ఒక చిన్న సందర్భం జరిగింది. అది మీకు చూపిస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయము మనం 28, 29, 30 వచనాలు, ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అండి. చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 28, 29 వచనం. సమాజ మందిరం ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడపోయవలనని. చూడండి, ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని మనం చదివినప్పుడు ఆయన ఏం చేశారట? సమాజ మందిరంలోకి వెళ్ళి దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలోనికి రండి అని సువార్త ప్రకటిస్తూ అనేకులకు స్వస్థత చేస్తూ అనేక అద్భుత కార్యాలు చేస్తుంటే ఆయన ఏం చేశారంట? ఆగ్రహంతో, అంటే కోపముతో నిండుకున్న వారై ఆ గ్రామ చివరికి తీసుకెళ్ళి, ఆ కొండ చివరికి తీసుకెళ్ళి ఆయన్ని తలక్రిందులుగా పాడేయాలి అని ప్రయత్నం చేశారట. చూడండి, ఒక సమస్య కుటుంబంతో ఒక సమస్య అయితే, ఆయన చేసిన కార్యాలు, ఆయన చెప్తున్నటువంటి సువార్త విషయంలో ఆయనకి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే మరొకటి, ఆయనను గ్రామంలో నుంచి వెళ్ళగొట్టేయడం. తర్వాత మరొక సమస్య ఏంటంటే, ఆయన ప్రయాణాన్ని మీరు చూసినప్పుడు ఆయన ప్రయాణం యెరూషలేము నుండి గలిలయ నుండి యెరూషలేమునకు, ఈ మధ్యలో సమరయకు, ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ దెయ్యం పట్టిన వాళ్ళని దెయ్యాలు వెళ్ళగొడుతూ, కుష్ఠరోగిని స్వస్థపరుస్తూ, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి సువార్త చేస్తుంటే ఆ సువార్తలో ఎదురవుతున్నటువంటి ప్రయాణాలు చూడండి, సమస్యలు చూడండి. ఆయనకి ఒకటి, ఇంటివారు ఈయనకి మతి చెల్లించింది అనేటటువంటి సందర్భం. రెండవది, ఆయనట ఆ గ్రామం నుంచి వెళ్ళగొట్టేయడం. మీరు మరొక సందర్భాన్ని మీరు చూడగలిగితే యోహాను సువార్త 7వ అధ్యాయం ఉంటుంది. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని ఉంటుందండి. మీకు ఎంత తెలిసిన సందర్భాలే, అంటే సమయం సరిపోదు కాబట్టి మీకు చెప్తున్నాను. ఆయన సహోదరులు కూడా అంటే ఆయన యందు ఏం చేశారట? విశ్వాసం ఉంచలేదంట. చూడండి, సమస్య చూడండి. అంటే ఇంటి వారి ద్వారా ఒక సమస్య అయితే, అలాగే పట్టణాల్లో కొంతమంది ద్వారా, శాస్త్రులు, పరిసయ్యులు, అధికారులు అనేటటువంటి వారి ద్వారా, అంటే వాళ్ళకున్నటువంటి మతాచారం, యూదా ధర్మశాస్త్ర ప్రకారంగా ఏంటి, ఆయన ఏదో తప్పు చేసేస్తున్నాడు అన్నట్టుగా ఆయనకి వ్యతిరేకత అనేది మనం చూస్తాం. అలాగే ఆయన మరొక సందర్భంలో ప్రయాణం చేస్తుంటే చూడండి, ఆయనకి ఎదురైనటువంటి సమస్య ఏంటో చూద్దాం మరొకసారి. చూడండి, 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే
ఇయన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. 9వ అధ్యాయము 51 వచనం నుంచి చూస్తే, ఆయన లూకా సువార్త అండి 9వ అధ్యాయము 51 వచనం నుంచి చూద్దాం. ఆయన పరమునకు చేర్చుకోబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయల యొక్క గ్రామంలో ప్రవేశింపగా, ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఇక్కడ ఈ సందర్భం చూడండి. సమరయలో కూడా ఆయనకు ఎదురైనటువంటి సమస్య ఏంటంటే, ఆయనను చేర్చుకోవడానికి ఇష్టపడలేదంట. అందుకనే యేసుప్రభు వారిని వెంబడించినప్పుడు మన యోహాను సువార్త చూస్తే ఆయన అన్న మాట ఏంటి తెలుసా? నక్కలకు గొర్రెలను, ఆకాశ పక్షులకు గూడులను కలవు కానీ మనిషి కుమారుడిగా వచ్చిన నాకు తలవాల్చుటకు స్థలమైనను ఈ లోకంలో లేదు. అంటే ఏంటి ఆయనకి ఎదురైన సమస్యలేంటి? ఎక్కడికెళ్ళినా ఆయన ద్వారా అద్భుతాలు పొందుకునేవారు కొంతమందైతే, స్వస్థతలు కలిగిన వారు కొంతమందైతే, ఆయనకి వ్యతిరేకత ఏంటంటే ఏటి ఆయనున్న కాలంలో సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఆయన్ని ఆ గ్రామం నుంచి గెంటివేయడం, తరిమివేయడం. ఈ మధ్యకాలంలో మనం సువార్తలు ప్రకటిస్తుంటే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి కదా! ఆయనున్నప్పుడే ఎదురయినయి ఇవన్నీ కూడా. అందుకని ఆయన శిష్యులతో అదే చెప్తాడు. నా నిమిత్తం జనులు మిమ్ములను నిందిస్తారు, అవమానపరుస్తారు, దూషిస్తారు. కనుక మీరు ధన్యులు అన్నాడాయన. అందుకని ఆయన కూడా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడాయన. ఇంటివారి ద్వారా, గ్రామస్తుల ద్వారా, శాస్త్రులు, పరిసయ్యులు ఇలా మనం చూస్తున్నప్పుడు సమస్యను ఎదుర్కొన్నాడు. కానీ ఆయనన్న మాట ఒక మాట మనకి గుర్తొస్తుంది. ఏంటంటే, నా నిమిత్తము ఎవరైనా మీకు గిన్నెడు చన్నీళ్ళిస్తే ఏటి వారి ఫలమును పోగొట్టుకొనరు అన్నాడాయన. కానీ ఈ ప్రయాణాల్లో ఆయన చేస్తున్నటువంటి ప్రయాణాల్లో సుమారు ఆయన బాప్తిసం తీసుకున్నది మొదలుకొని, దేవుని ఆత్మను కలిగింది మొదలుకొని, ఆయన చివరి దినములు అంటే సుమారు 3:30 సంవత్సరాల ప్రయాణంలో ఆయనకి అత్యంత మరి ఎంత ఈ గ్రామస్తుల ద్వారా గానీ, హ్మ్, లేదంటే శాస్త్రులు, పరిచయుల ద్వారా గానీ, లేదా తన సొంత ఇంటివారు, సహోదరుల ద్వారా గానీ, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా ఆయన్ని ఒక కుటుంబం చాలా బాగా ప్రేమించిందండి. తెలుసండి ఆ కుటుంబం ఏంటో? ఆ! ఆ! మార్తా, మరియ గారి కుటుంబం. చూడండి ఆయన ప్రయాణం ఆహ్, ఆయన గలిలయలో నుంచి యెరూషలేము రావాలంటే యెరికో పట్టణం ఇలా దిగ్గుకుంటూ రావాలి. అలాగే లేదు మరలా యెరూషలేము రావాలంటే ఇలా సమరయ నుంచైనా రావాలి. ఈ ఈ ప్రయాణాల్లో ఆదుకున్నటువంటి కుటుంబం ఏ కుటుంబం ఉందంటే మార్తా, మరియల కుటుంబం. ఆ కుటుంబం గురించి ఈరోజు మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ కుటుంబ సందర్భం ఏంటో చూద్దాం చూడండి. వీళ్ళ పరిచయం ఎలా ఉంటదో మనం చూడగలిగితే ఇదే లూకా సువార్త మనం 10వ అధ్యాయం 38 నుంచి మనం చదివినప్పుడు మీ అందరికీ తెలుసు. 10వ అధ్యాయం 38 నుంచి చూస్తే అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించింది. ఏ గ్రామం అది? ఒక గ్రామం అని ఇక్కడ ప్రస్తావించినప్పుడు అది బేతనియ అనేటటువంటి గ్రామం. ఈ బేతనియ గ్రామంలో ప్రవేశించినప్పుడు మార్త అనేటటువంటి ఒక స్త్రీ ఆయనని తన ఇంట చేర్చుకునింది. మనం చూడగలిగితే ఆయన్ని తన ఇంట చేర్చుకొనెను. ఆయన్ని తన ఇంట చేర్చుకొనెననేటటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఆయన ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు మా గ్రామాన్ని విడిచిపో అని బ్రతిమలాడుకున్న సందర్భం కూడా చూస్తాం మనం. చూస్తాం గదండీ! గెరాసేను ప్రాంతంలోనికి ఆ దెయ్యం పట్టినటువంటి సమాధుల్లో వెళ్తున్న వాడిని చూసినప్పుడు భయమేసేసి ఆయన ఆయన చేసిన కార్యాన్ని ఎందుకంటే భయమేసి మా గ్రామాన్ని వదిలి ఎళ్ళిపోండి మీరు అని బతిమలాడుకున్నారాయన. ఏంటి అలాగే అంటే ఆయన ప్రయాణంలో ఆయనకు ఎదురైనటువంటి సమస్యలు. అలాగే తర్వాత మనం చూడగలిగితే ఆయన ద్వారా అద్భుతాలు పొందిన వారు ఆయన మీద విశ్వాసం ఉంచలేనప్పుడు ఆయన ఒక సందర్భంలో బాధపడతాడు. అయ్యో! కొరాజీన, అయ్యో! బెత్సాయిదా మీ మధ్యన చేయబడినటువంటి కార్యాలు ఆనాడు తూరు, సీదోను ప్రాంతాలు చేసుంటే ఆళ్ళప్పుడే మారుమనసు పొందుదురు. చూడండి ఆయన బాధ చూడండి. ఏంటి? అలాగే యెరూషలేమా, యెరూషలేమా కోడి తన రెక్కల కింద తన పిల్లలను కాచి కాపాడినట్టు మిమ్మల్ని ఎంతగానో కాచి కాపాడుతున్నాను. కానీ ఈ కాలాన్ని గుర్తించట్లేదని కన్నీళ్లు కార్చాడాయన. మీరు మీరు చదవగలిగితే యోహాను సువార్త 19 అధ్యాయంలో ఉంటది ఆ సందర్భం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సందర్భాలన్నీ కూడా ఆయనకి వ్యతిరేకమైనటువంటి సందర్భాలు చూడండి.
అందుకని మనిషి కుమారుడికి వచ్చినటువంటి ఆయనకి తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేకుండా చేస్తారంట ఆ రోజు సమాజం. ఒక దరువుడు అద్భుతాలు పొందుతున్నారు. ఒక దరబడి ఒకానొక సమయంలో తిండి లేకపోతే వాళ్ళు మరి తృప్తిగా తిన్నటువంటి సందర్భాలు చూస్తాం. కుష్ఠరోగులు బాగుపడడం, కుంటివారు బాగుపడడం, మగవారు మాట్లాడడం, చచ్చిపోయిన వారు తిరిగి లేవడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీకు. ప్రవక్తల కాలం ముగిసిపోయినటువంటి 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో మరలా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకొచ్చి బాప్తిసం తీసుకునేంత కాలం వచ్చేంత కాలం వరకు కూడా ఎవ్వరి వలన ఏ స్వస్థత జరగలేదు ప్రపంచంలో. మరలా ఆయనతోనే ప్రారంభించబడ్డాయి. మీకు కావాలంటే ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదువుకున్నప్పుడు గ్రంథకర్త ఏమని రాస్తాడంటే, ఇంత గొప్ప రక్షణను మనకు ఎలా ప్రారంభించబడింది నిర్లక్ష్యం చేయడానికి? ఈ విధమైన అద్భుత కార్యములు, సూచక్రియలు, కృపావరముల చేత అవి మనకి అనుగ్రహించబడ్డాయి అంటాడాయన. ఏంటి? అవన్నీ ఎలా వచ్చినాయంటే క్రీస్తు సువార్త ప్రారంభంతో మరలా ప్రారంభించబడ్డాయి. అన్ని మేలులు పొందుకున్నటువంటి ఆయన్ను ఏ విధంగా తిరస్కరించారో చూడండి. వద్దన్న వాళ్ళు కొంతమంది, పొమ్మన్న వాళ్ళు కొంతమంది, విశ్వాసం ఉంచలేని వాళ్ళు కొంతమంది, అడుగున ఆయన్ని తప్పుపట్టి చంపేయాలనుకున్న వాళ్ళు కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు. ఈ విధంగా ఆయన్ని ఆహ్, నానా హింసలు పెడుతున్నటువంటి మానసికంగా దరబడి హింసలు పెడుతున్నటువంటి సమయంలో ఈ కుటుంబం ఆయన్ని ప్రేమించిందంట. ఈ కుటుంబం ఆదరించిందంట. ఈ కుటుంబం ఆదుకుందంట. అందుకని ఈ కుటుంబ విషయంలో ఆయన ఒకానొక సందర్భంలో కన్నీళ్లు కారుస్తాడు తెలుసండి? ఈ కుటుంబ విషయంలో. మన యోహాను సువార్త 11వ అధ్యాయం చదివినప్పుడు లాజరు కుష్టి రోగంతో చనిపోతాడు. అదే రోగంతో బాధపడి చనిపోతాడు ఆ సమయంలో. కనుక ఆయన ఎంతగా ప్రేమించాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూద్దాం ఈ సందర్భాన్ని చూసినప్పుడు. ఇప్పుడు మనం ఆలోచించగలిగితే ఆ గ్రామంలో ఎవరున్నారట? ఏంటి? మార్తా అనే ఒక స్త్రీ తన ఇంట చేర్చుకునేను. ఆమె మరియాను, ఆమెకు మరియ అనే ఒక సహోదరి కూడా ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండేది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం మన ఆధ్యాత్మిక జీవితంలో మరింతగా క్రీస్తునందు పరిపూర్ణులు కావాలంటే, క్రీస్తు బోధ ఖచ్చితంగా వినాలి మనం. వినుట వలన విశ్వాసం కలుగును. వినుట వినుట క్రీస్తు మాట వలనే కలుగునని మనకి లేఖనం ఎలా అయితే తెలియజేస్తుందో, వీళ్ళు నిజానికి మనం ఆలోచించగలిగితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క బోధను విన్నారు వీళ్ళు. విని ఏం చేశారు? వాళ్ళు ప్రభు యొక్క ప్రభు ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి వచ్చాడో, అంటే పునరుద్ధానుడవుతున్నటువంటి ఆయన ద్వారా పునరుద్ధానం ఉందనేటటువంటి తెలుసుకున్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే ఆనాడు మనం ఈ కుటుంబాన్ని చూస్తాం. అందుకని ఆయన పాదాల యొద్ద వాక్యము వినిచుండెను. మనం ఏమనుకుంటామంటే మార్త విస్తారమైన పనులు పెట్టేసుకుంది. మరియ మాత్రమే వాక్యం ఉందనుకుంటాం మనం. కదా! మనం ఆలోచించేటటువంటి విధానం. విస్తారమైన పనులంటే ఇప్పుడు సుమారు 12 మంది శిష్యుల బృందం. వీళ్ళ ముగ్గురు 15 మంది. ఈ 15 మందికి గోధుమ పిండి పిసికి రొట్టెలు చేసి ఆళ్ళకి పెట్టాలంటే మరి పనుండదా? పనుండదండి? మన మన 20 మందికి టీ పెట్టేవాళ్ళంటే ఎంత కష్టపడాలండి? అవునా కదా! మరి విస్తారమైన పనుండదా? మనం ఏదో సామాన్యంగా మాట్లాడతాం. కానీ ఈ కుటుంబం ఆయనకి ఇచ్చినటువంటి ఆతిథ్యత చూడండి. ఆతిథ్యం చూడండి. ఎంతగా ఆ కుటుంబాన్ని మరి దేవుడు యేసుప్రభు వారు ప్రేమించాడో చూడగలిగితే, ఈ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితిని చూడగలిగితే మనం చూస్తాం. ఈ కుటుంబాన్ని మరొక సందర్భంలో మీకు తెలుసు కాబట్టి ఇక్కడ మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో చూస్తాం ఈ కుటుంబ పరిస్థితులు ఏంటో. అక్కడ లాజరుకు ఉన్నటువంటి రోగము, ఆ రోగము తగ్గించుట, లేదంటే చనిపోయినటువంటి లాజర్‌ని 4వ రోజున తిరిగి బయటికి రప్పించుట. కానీ మరొక 2 సందర్భాల్లో ఈ కుటుంబం గురించి ఏ విధంగా రాయబడిందో మనం చూడగలిగితే, చూడండి మార్కు సువార్త. చూడండి ఈ కుటుంబం గురించినటువంటి యేసుక్రీస్తు వారు ఎంత గొప్పగా మాట్లాడారో చూడగలిగితే మార్కు సువార్త 14వ అధ్యాయం మనం మొదటి నుంచి చూడగలిగితే 14వ అధ్యాయం 1-9 వచనాలు రాయబడినటువంటి సందర్భం చూస్తాం. ఏమని రాయబడింది ఇక్కడ మనం చూడగలిగితే ఒకసారి 3వ వచనం చదువుదామండి. 3వ వచనం చదువుదాం. సందర్భం మనకి అర్థమైంది కాబట్టి, ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమున కూర్చున్నప్పుడు. ఎవరట? ఎవరి సీమోను? ఎవరి కుష్ఠరోగి?
అని మనం జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి పరిశీలన చేస్తే, అక్కడ ఈ కుటుంబమే మనకు కనిపిస్తది. లాజరు గారి కుటుంబమే ఈ కుటుంబం. బేతనియాలో ఉన్నటువంటి కుటుంబం కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట భోజనానికి కూర్చున్నప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తర బుడ్డి తీసుకొని వచ్చి, ఆ అత్తర బుడ్డి పగలగొట్టి ఆయన అత్తరు ఆయన తల మీద పోసెను. సందర్భం అంతా మనకు తెలుసు. ఇక్కడ చూడండి, ఒక స్త్రీ, ఎవరా స్త్రీ? బేతనీయులో ఉన్నటువంటి మరియ గారే చేసినటువంటి గొప్ప త్యాగం. ఏంటంటే, అక్కడ ఒక అత్తర బుడ్డు తీసుకొచ్చారట. అత్తర బుడ్డు అంటే ఎంత ఉంటది చెప్పండి మన భాషలో? అత్తర బుడ్డు అంటే ఎంత ఉంటదండి? ఆ! గట్టిగా ఉంటే 3 అంగుళాలు ఉంటది. లేదంటే మన భాషలో దీన్ని ఓ బెత్తుడు ఉంటది. లేదంటే ఒక జాండ ఉంటది. ఇంకా పెద్దదైతే మోర ఉంటది. అంతే కదండీ! అత్తర బుడ్డు అంటే. సేరున్నర అంటే ఎంత చెప్పండి పోనీ? సేరున్నర అంటే చెప్పండి. సేరు అంటే ఎంతో చెప్పండి? మీకు తెలుసు కదా పెద్దోళ్ళే. సేరు అంటే కేజీ. నర అంటే అర కేజీ. అంటే సేరున్నర అంటే అండి కేజీన్నర అత్తరు. కేజీన్నర అత్తరు సుమారు 2000 సంవత్సరాల క్రితం ఈ అత్తరికి విలువ ఎంతో తెలుసండి? ఆ! ఇంచుమించు 160 రూపాయలు. రూ. 160 అంటే ధ్యానారములతో పోల్చాడు గదండీ! ఎన్ని ధ్యానారములంట? ఆ! అక్కడ ఎన్ని ధ్యానారములని చెప్పాడు చూడండి. ఈ అత్తరు 300 ధ్యానారములన్నాడు. ఎన్ని ధ్యానారాలట ఇది? అంటే 300 ధ్యానారములు. 300 ధ్యానారములు. ధ్యానారం అంటే ఆ రోజుల్లో ఎంత చెప్పండి? ఒక రోజు కూలి. ఒక రోజంతా కష్టపడితే వచ్చే కూలి ఆ రోజుల్లో. అంతే గదండీ! మీరు మీరు చదవగలిగితే మత్తయి సువార్త 21 అధ్యాయం ఉంటది. రోజు కూలికి ఎంతగా ఒడంబడిక చేసుకున్నారు? దినమునకు ఒక ధ్యానారం. అంతే గదండీ! అంటే మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భాలు చెప్తున్నాను. సుమారుగా 300 ధ్యానారములంటే ఈ ఈ ఈ గ్రామంలో వీళ్ళొక పేద కుటుంబం ఇది. ఇదేమి ధనవంతుల కుటుంబం కాదు. ఒక పేద కుటుంబం. అంటే ఒక పేద కుటుంబం రోజు సహటి కూలి ఎంత ఆళ్ళకి? దినమునకు ఒక ధ్యానారం. అంటే సుమారు 300 అంటే సంవత్సరం కష్టపడితేనే గాని వచ్చేటటువంటి అత్తరు కాదిది. ఆ రోజుల్లో అత్తరు ఇది మరి పర్ఫ్యూమ్ అంటే అత్తరు తయారీ ఎలా ఉంటదో తెలుసండి? మీరెప్పుడైనా నిర్గమకాండం చదివినప్పుడు ఆ అత్తరు గురించి అభిషేకింపబడినటువంటి అత్తరు గురించి సందర్భం ఉంటది. ఎలా ఉండాలంట? అచ్చు జటామాంసినటువంటి తొగరతోను, దబ్బా గడ్డితోను, అలాగే లవంగ పట్టుతోను అన్నీ కలిపి తయారు చేసి అది చాలా కష్టమండి. అత్తరంటే సామాన్యమేం కాదు. పైగా ఆ రోజుల్లో ఎందులో పోయాలి అత్తరు? శిలాభరణి అంటే ఒక ఆహ్, గ్రానైట్ అంటారు కదా! మన భాషలో గ్రానైట్‌ని ఎంత పింగాణి కూడా కదండీ! గ్రానైటే. ఆ! గ్రానైట్‌ని చెక్కి శిల్పకారులు కదండీ ఆ రోజుల్లో. దాన్నంతా చెక్కి సేరున్నర పట్టే బుడ్డి తయారు చేయాలి అత్తర బుడ్డంటే. సేరున్నర పట్టే బుడ్డి తయారు చేసి దానికి లక్క పెట్టేసి సీలేసేస్తారు. అది చాలా ఖరీదు. ధనవంతులకు మాత్రమే వాడుకునేటటువంటి అత్తరే. మనం ఏదో సామాన్యంగా ఆలోచిస్తాం. అంటే ఇలా మనం పరిశీలన చేయగలిగితే ఇంత అవసరమా అనుకుంటే అవసరమే. ఎందుకంటే యోధా ఇస్కరియోతు ఏమంటాడు? ఈ అత్తరుని ఎందుకు నేలపాలు చేశారు? ఇది అమ్మేసి బీదలకు ఇద్దుం గదా! అంటాడు. అంటే అతను బీదల మీద ప్రేమతో కాదట. ఆడు డబ్బులు దోసుకునే దొంగ గాబట్టి ఆ మాట చెప్పాడట. యోహాను సువార్తలో మనకి సందర్భం తెలుసు. కనుక ఇంత ఖరీదైనటువంటి అత్తరుని ఆయన మీద అభిషేకం చేస్తే వాళ్ళ శిష్యులు చాలా తెలియక అనుకున్నారేమో గానీ, ఏటి ఆయన చెప్పిన మాటేంటో మనం చూడగలిగితే చూడండి 9వ వచనం. 8దో వచనం చూద్దాం. 8దో వచనం చూద్దాం. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ఏం చేసిందంట ఆవిడ? నా భూస్థాపన నిమిత్తము ముందుగా నన్ను అభిషేకించెను. కాబట్టి సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడును. 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిన చరిత్రను ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఈ కుటుంబం గురించి. చూసారండి? సర్వలోకములో ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడద్దో అక్కడ ఈ కుటుంబం గురించి ప్రశంసింపబడును. గొప్పగా చెప్పుకుంటున్నామా లేదా ఇప్పుడు? గొప్పగా చెప్పుకుంటున్నామా లేదా? ఒక రోజు కూలి ఒక రోజు కూలిని త్యాగం చేయడానికే మనం సంశయిస్తామండి పరిస్థితులను బట్టి.
అవునా కదా! ఒక సంవత్సరపు ఆదాయాన్ని కూడగట్టి, పైగా ఈ ప్రయాణం అంతట్లో మీరెప్పుడైనా బైబిల్ చదివినప్పుడు మీకు ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఆయన గలిలయ నుండి ఇలా ప్రయాణం చేసుకుంటూ వచ్చాడనుకోండి. ఎక్కడ ఆగిపోయేవాడు? ఆ ఒలీవల కొండ మీద రాత్రంతా ప్రార్థన చేసుకొని, ఆ మార్తా, మరియ ఇంటి దగ్గర బస చేసేవాడాయన. మరలా ఉదయం లేవగానే యెరూషలేము వెళ్ళేవాడు. యెరూషలేములో మళ్ళీ సువార్త చేసుకొని, మరలా ఇలా సాయంకాలం వాళ్ళ ఇంటికాడికి వెళ్ళిపోయేవాడు. ఇదే వాళ్ళ ప్రయాణం అంతే. ఈ 3:30 సంవత్సరాలు. ఒక రోజు, 2 రోజులు కాదు. గనుక ఎంత విశ్వాసులైపోయారంటే వీళ్ళు, ఏంటి, మేము చనిపోతే మాకు పునరుద్ధానం ఉందన్నంత విశ్వాసులైపోయారు. ఇప్పుడు మనం చనిపోతే పరలోకం వెళ్ళిపోతామనే నమ్మకం మనకుందా? మరి లేదంటాం. కానీ మార్త ఏమంటది? "నువ్వు 4 రోజులు ముందొత్తే నా తమ్ముడు బ్రతుకును ప్రభు" అన్నప్పుడు, నీ తమ్ముడు బ్రతుకుతంటే పునరుద్ధానం ముందు బ్రతుకుతాడులే అని అడుగుద్దా లేదా? 11వ అధ్యాయం మీరు చదువుకోండి కావాలంటే యోహాను సువార్త. కానీ ఎంత విశ్వాసులైపోయారో చూడండి వీళ్ళు. అంటే ఒక దరుబడి ప్రభువు వారి యొక్క శిష్యులకు ఆతిథ్యం ఇస్తూ, వాళ్ళకి భోజనాన్ని పెడుతూ, ఇంకా వాళ్ళ కష్టార్జితంలోది ఒక పేదల గృహం అంటండి అది. ఆహ్, 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 ఆ బేతనియ గ్రామం అంటే ఒక పేదల గృహమట. ఒక పేదల గృహం. ప్రతి సిటీలో ఒక చిన్న పేట ఉందంటే అది ఎంత పేదలదండి. రోజు కష్టపడితేనే కదా మన పొట్ట నిండేది. పేదల కుటుంబాలు కదా! అలాంటి ఒక పేదల గృహం లాంటిటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఆ విలువైన అత్తరుని ఆయనకి ఏం చేశారట? అభిషేకం చేశారట. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన తల వెంట్రుకలతో ఆ అత్తరుని తుడిచిందంట ఆవిడ. ఆ మరియా గారి గురించి మాట్లాడినప్పుడు. చూడండి ఆ కుటుంబం ఒక దరిబడి ఆయనకి చేసినటువంటి ఉపకారము అంతే ఇంతే కాదండి. ఇంకా మనం ఇదే సందర్భాన్ని మనం చూడగలిగితే మత్తయి సువార్తలో కూడా రాయబడింది. మనం ఎక్కువ శాతం ఈ కుటుంబం గురించి మనం ఎక్కడ చూస్తాం? యోహాను సువార్తలోనే చూస్తాం. యోహాను సువార్తలోనే చూస్తాం. కానీ చూడండి అందుకని 4 సువార్తల్లో కూడా ఈ కుటుంబం గురించి రాయబడింది. ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చూసినప్పుడు 6 వచనం నుంచి చూడండి. బేతనియాలో కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తర బుడ్డి తీసుకొని వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనానికి కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. ఆయన తల మీద పోసెను. అది మామూలు అత్తరు కాదండి అది. ఆ అత్తరు పొయ్యగానే ఇల్లంతా ఏమైపోయిందంట? సువాసనతో నిండిపోయిందంట. ఇల్లంతా సువాసనతో నిండిపోయిందంట. ఆ అత్తరు పొయ్యగానే ఆయనకి అభిషేకింపగానే అందుకేనండి సేరున్నర దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా రాయించాడు. 300 దేనారములు అంటే ఇంచుమించు రూ. 160 వెండి నాణేలు కలిగినటువంటి రూ. 160 వెండి నాణేలు. మీరు లెక్కేయండి. వెండి నాణేలు అంటే ఇప్పుడున్న డబ్బులతో లెక్కేయండి. ఒక నాణెం ఎంత ఇంచుమించు మీరు లెక్కేస్తే అది ఇంచుమించు ఆహ్, 160 తులాల ఎండి ఎంత లెక్కేయండి ఇప్పుడు. ఒకవేళ ఎండు నాణేలైతే లేకపోతే 160 తులాల బంగారం లెక్కేయండి ఇప్పుడు. ఒకవేళ బంగారం కాయిన్ అయితే ఎంత ఖరీదో లెక్కేసుకుంటే. అంటే చాలా విలువైనటువంటి అత్తరుని ఒకవేళ వాళ్ళు ఒక సంవత్సరం పాటు ఉన్నటువంటి ఆదాయాన్ని వాళ్ళకి ప్రభు యొక్క అభిషేకానికి ఆయన భూస్థాపన నిమిత్తం అంత కష్టాన్ని వాళ్ళు చేశారంటే ఆయన వాళ్ళకి ఊరికే ఏమీ వదిలిపెట్టేలేదు ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబాన్ని ప్రేమించాడు. అందుకనే 4 రోజులు ఆ శవం కుళ్ళిపోతున్నా ప్రపంచంలో ఉన్నటువంటి యూదులందరికీ ఈయన దేవుని కుమారుడు లోక రక్షకుడు వచ్చాడని తెలియడం కోసం ఆయన వెయిటింగ్ చేసి ఆ కుళ్ళిపోయిన శవాన్ని బయట తీశాడు లాజర్‌ని. ఎందుకంటే ఆ రోగంతో ఉన్నప్పుడు కబురంపారు రాలేదాయన. ఆయన ఆల్రెడీ రోగంతో ఉన్నాడని కబురంపాడు రాలేదు. కానీ ఈ కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాడో చూడండి. కానీ ప్రేమించడానికి గల కారణం ఏంటి? ప్రేమించగల కారణం ఏంటి? మనమే మ హ్మ్, హ్మ్. ఇక్కడ ఒక విషయాన్ని ఆలోచించండి. దేవుడు మనల్ని ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో ఒకవేళ మనకు తెలుసు. మన వల్ల దేవునికి ఉపకారం ఏమి లేకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఆయన మంచివారి మీదను, చెడ్డవారి మీదను తన కృప చూపుతున్నాడు. ఇది మనకు తెలిసిన విషయమే. మనం ఏ క్రియలు చేయకపోయినా మన యందు దయ చూపుతున్నాడు. కానీ మరి నిజానికి ఆయన పని యెడల ఆసక్తి కలిగి ఆయనను మరి ప్రేమిస్తే ఇంకెంతగా మనల్ని దీవిస్తాడాయన. ఈ కుటుంబమే మనకు సాదృశ్యం. అందుకనే పునరుద్ధానాన్ని పొందుకోగలిగేటటువంటి అంత గొప్ప విశ్వాసము ఆ కుటుంబం.
చనిపోయినటువంటి లాజరు తిరిగి లేవడానికి గల కారణం ఆ కుటుంబం చేసినటువంటి మేలు అది. చూసారండి ఆయన ప్రయాణాల్లో ఆయనకి ఎదురైనటువంటి సమస్యలు ఎన్నున్నాయో చూసారా? ఒకటి ఆ ఇంటి సహోదరులే చేస్తున్నటువంటి కార్యాలను చూసి ఈడికి మతి చెల్లించిందన్నారు. ఆ సహోదరులే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆ సందర్భంలో, ఆ సమకాలీన సందర్భంలో. తర్వాత మళ్ళీ విశ్వాసులయ్యారు ఆ సందర్భం వేరే. కానీ శాస్త్రులు, పరిసయ్యులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఆ సమరయ గ్రామంలో ఆయనకి చోటివ్వలేదు. ఆ గెరాసేను గ్రామంలో ఆయనకి ఏం చేశారు? చోటివ్వలేదు. అందుకనే కొన్ని సందర్భాల్లో పలికినటువంటి మాట, మనిషి కుమారుడికి తలవాల్చడానికి స్థలము లేకుండా పోయిందిక్కడ. కానీ ఆయనకి తలవాల్చడానికి స్థలాన్నిచ్చింది ఎవరు? మరియ, మార్త, లాజరు కుటుంబం. అందుకని ఆ కుటుంబం నిజానికి ఈ కుటుంబం గురించి అదే అంటున్నాడు. సర్వలోకములో ఎక్కడైతే సువార్త ప్రకటింపబడద్దో, క్రీస్తు రెండో రాకడ వరకు ఈ కుటుంబం గురించి ఎవరు చెప్పకుండా ఉండరండి. ఉంటారంటారా? ఆయన ఇచ్చిన ఆజ్ఞ అది. ఎక్కడ నా సువార్త ప్రకటించబడద్దో అక్కడ ఈ కుటుంబం ఏమవుద్దట? ప్రశంసింపబడద్ది. ఈ కుటుంబాన్ని పొగుడుతారు. ఈ కుటుంబం చేసిన మేలేంటంటే, ఈ కుటుంబం ద్వారా పొందుకున్న మేలేంటంటే, ఆ రోజుల్లో ఎవ్వరు ఆతిథ్యం ఇయ్యకపోయినా, ఇదిగో యేసుప్రభు వారిని మరి ఆతిథ్యం ఇచ్చి, ఆదుకుని, ప్రేమించి, వాళ్ళకి రొట్టెలిచ్చి, భోజనం పెట్టి ఆదుకున్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే ఈ కుటుంబం. అందుకని ఈ కుటుంబం గురించి మనం 4 సువార్తల్లో చూస్తాం. మార్త, మరియ, లాజరు. ఒకవేళ సుమారు 2 సువార్తల్లో మీకు సందర్భం పేర్లు క్లారిటీగా లేకపోయినా సందర్భం ఒకటే. ఆ 11, 12వ అధ్యాయంలో జరిగినటువంటి సందర్భము, మార్కు సువార్త 14వ అధ్యాయంలో సందర్భము, అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం సందర్భం. ఎందుకంటే ఆయన చివరి పస్కా ఆయన ఇంకా 6 రోజుల్లో పస్కా పండుగ వస్తుందనగా ఆయన అప్పగింపబడుతున్నటువంటి సమయంలో జరిగినటువంటి సందర్భం. ఆ సందర్భంలో చూడండి ఈ కుటుంబం మరి ఎంత ఉపకారం చేసిందో చూడండి ఆయనకి. ఎంత ఉపకారం చేసిందో చూడండి. అందుకనే ప్రభువు చెప్తున్నటువంటి మనకి లేఖనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇది ఉపకారం చేయుట మరువకుడి, ఆతిథ్యం ఇయ్యుట మర్చిపోవద్దు. ఉపకారం చేయటం కూడా మర్చిపోకూడదు. ఆతిథ్యం ఇయ్యుట కూడా మనకు తెలిసి ఎబ్రీ పత్రిక మనం 13 అధ్యాయం చూస్తాం. ఆతిథ్యం ఇయ్యుట మరువకుడి. అందుకని చేసిన ఉపకారానికి మనం ఎప్పుడు కూడా ఉపకారం తిరిగి పొందుతాం. కొంతమంది ఏదో సామెత చెప్పినట్టు, మీ ఇంటికొస్తే ఏం పెడతారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు అన్నట్టుగా ఏంటి ఎదటి వాళ్ళ దగ్గర పొందాలనుకుని చూస్తారు తప్ప ఎదటి వాళ్ళకి పెట్టడానికి ఏమాత్రం ఆలోచించరు. ఒక పేద కుటుంబం అండి. ఈ కుటుంబం గురించి మీరు ఆలోచించండి. ఒక పేద కుటుంబం. ఈ పేద కుటుంబం అయ్యుండి కూడా లోకరక్షకుణ్ణి ఈ లోకంలో ఆదుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే ఇది కనిపిస్తుంది మనకు బైబిల్‌లో. మీరు చాలా ఈ 4 సువార్తల్లో కూడా ఆయనకి వ్యతిరేకత లేనిది, ఆయన కన్నీళ్లు కార్చెడి కుటుంబం గురించి. అవునా కదండీ! చదివారా లేదా సందర్భం? మీరు చదవండి కావాలంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో కన్నీళ్లు కారుస్తాడండి ఈ కుటుంబం గురించి. లాజరు చనిపోయినందుకు. అందుకని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అందుకని మనం ఒక కుటుంబాన్ని మనం బైబిల్‌లో చూడగలుగుతున్నామంటే, ఆ కుటుంబం ఆ రోజుల్లో ఆయనకి ఎంత ఉపకారం చేశారో ఆలోచించాలి. ఇంకా బాగా ఆలోచించి చెప్పగలిగితే ఆయనకి పరిచర్య చేసిరట. పరిచర్య. పరిచర్య చేశారట. ఈయనేమో అందరికి పరిచర్య చేశాడు. ఆళ్ళేమో ఈయనకి పరిచర్య చేశాడు. అందుకని మనిషి కుమారుడిగా వచ్చినటువంటి ఆయన ఏంటి పరిచారం చేయించుకోవడానికి రాలేదు గానీ, అనేకులకు పరిచర్య చేసి ప్రాణం పెట్టడానికి వచ్చానన్నాడు ఆయన. అవును కదా! మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి ఆయనకి మన వంతు ఏం పరిచర్య చేయగలుగుతున్నాం చెప్పండి? ఏం పరిచర్య చేయగలుగుతున్నాం? ఆలోచించగలిగితే మన మనస్సాక్షి మనం పెట్టి ఆలోచించగలిగితే ఏమీ చెయ్యలేము. కానీ చెయ్యాలి. చేయగలిగే మనసు మనకు రావాలి. అలా వచ్చినప్పుడే ప్రభువు మనలను మరి ఆనందిస్తాడు. ఎందుకంటే ఆయన చెప్తున్నటువంటి ఒక గొప్ప మాట మనం చూడగలిగితే బైబిల్‌లో ఏమని ఆహ్, చెప్తాడంటే ఈ సందర్భంలో ఏంటి ఆహ్, కృతజ్ఞత కలిగి బ్రతకమంటాడు. కృతజ్ఞత లేనివారుగా కాదు, కృతజ్ఞత కలిగి. అందుకనే మీరు నా యొద్దకు వచ్చిన యెడల నేను మీ యొద్దకు వచ్చి నేను మీకు తోడుగా ఉంటానని లేఖనం మనం ఆయన యొద్దకు ఎలా రాగలుగుతాం? ఎలా రాగలుగుతాం చెప్పండి? ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయనలో స్థిరపరచుట ద్వారా. అందుకనే ఈ కుటుంబాన్ని మనం ఆలోచించినప్పుడు ఈ కుటుంబం చేసినటువంటి మేలేంటంటే ఆయన ప్రయాణాల్లో ఆయన ఇటు
మీరు చూడగలిగితే గలిలయను దాటి, యెరికోని దాటి యెరూషలేము ఎళ్ళాలంటే ముందు ఎక్కడికెళ్ళాలి? బేతనియ దాటుకుంటా రావాలి. సమయం అయిపోతే ఆయన ఉండేది మళ్ళీ బేతనియాలోనే. మరలా ఉదయాన్నే లేసి మరలా యెరూషలేముకెళ్ళేవాడు. అందుకనే ప్రయాణం అంతట్లో కూడా మీరు ఈ 4 సువార్తల్లో మనం పరిశీలన చేయగలిగితే ఈ చిన్ని కుటుంబము, ఈ చిన్ని కుటుంబం ఆయన్ని ఆదుకోవడం వల్ల వాళ్ళు పొందుకున్న మేలు గొప్ప మేలండి. ఏంటి ఆ మేలంటే పునరుద్ధానాన్ని వారు పొందుకున్నారు. అందుకని ప్రభువు తిరిగి లెగిస్తాడన్న సంగతి తెలుసు. మేము చనిపోయినా తిరిగి లెగుస్తామన్న సంగతి కూడా ఆళ్ళకి తెలుసు. ఎంత విశ్వాసం సంపాదించుకున్నారు చూడండి. ఈరోజు క్రైస్తవ కుటుంబీకులుగా, ఆధ్యాత్మికంగా మనము విశ్వాసులుగా కూడుకుంటున్నామంటే మనకో నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? చనిపోతే తిరిగి లెగుస్తామని. అంతే కదండీ! చనిపోతే తిరిగి లెగుస్తామనేటటువంటి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణకు మరింత మనము విశ్వాసులుగా బలపడాలంటే, ఆయన పని ఏదైతే ఉందో, ఆ పనిలో మనం ఏం చేయాలి? పాలుభాగస్తులు కావాలి. మనం పాలుభాగస్తులం కావాలి. అలా పాలుభాగస్తులైనటువంటి కుటుంబం ఏదైనా ఉంది అంటే బైబిల్‌లో, మనకి సుపరిచితమైనటువంటి కుటుంబం మార్తా, మరియ, లాజరు గారు. కనుక ఈ ఈ రాత్రికాల సమయంలో మరి ఈ మంగళవారం తరగతిలో మనం నేర్చుకున్నదేంటంటే, ఈ కుటుంబం గురించి యేసు ప్రభువారు చేసినటువంటి ఉపకారం. సమాధిలో ఉన్నటువంటి లాజరు తిరిగి లేవడం. ఒకవేళ లాజర్ గారు తిరిగి లేచినా మళ్ళీ చనిపోవచ్చేమో కానీ, ఒకవేళ మళ్ళీ చనిపోని తిరిగి లేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న విశ్వాసం అలాంటిది. అలాంటి విశ్వాసం వాళ్ళు సంపాదించుకున్నారు. కుటుంబం పేదగా ఉండొచ్చు, గ్రామం పేదగా ఉండొచ్చు. కానీ ప్రభువుని ప్రేమించుట వలన వాళ్ళు పొందుకున్న ఫలం ఏంటి? పరలోకపు ఫలం. పరలోకపు ఫలం. అలాంటి మాదిరికరమైన జీవితం మన కుటుంబాలు ఉండాలని ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ, మరి దేవుడి వాక్యం మనందరిలో ఫలింపచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం తల వంచినట్లయితే.